తీవ్రవాదులు అంటే దొంగ దెబ్బలు తీసేవాళ్ళు కానీ ప్రత్యక్ష యుద్ధం చేయగలిగేవాళ్ళు కాదు. ఇప్పుడు లష్కర్ తోయబా జైషే మహమ్మద్ భారత్ని ఆక్రమించుకోవాలి లేదా కాశ్మీర్ కావాలి, రండి నీకెంతమంది సైన్యం వస్తారు మొత్తాన్ని తెచ్చుకో, పాకిస్తాన్ వస్తుందా మొత్తాన్ని తెచ్చుకో, చైనా వస్తుందా మొత్తాన్ని తెచ్చుకో, రా నాతో యుద్ధం చేయి, గెలు, తీసుకుపో. సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. వాళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళకి సాయం చేస్తారా? చెయ్యరు. లేదా ప్రత్యక్షంగా వీళ్ళని నమ్ముతారా? నమ్మరు. కానీ భారత్లో అలకలోం చేయడానికి ఇట్లాంటి ఎదవలు అనేది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, హమాస్ వాళ్ళు ఏదన్నా ఇప్పుడు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశాక ఇజ్రాయెల్ రివర్స్ దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా తమ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారంటే 1400 మంది, అందులో 200 మంది తమ వాళ్ళ కాల్పులో చనిపోయారు, 1200 మంది హమాస్ తీవ్రవాదుల కాల్పులో చనిపోయారు, 250 మంది హమాస్ చెరలో ఉన్నారు. ఇది నిజాయితీగా చెప్తుంది. అట్లాగే తన సైన్యం 187 మంది చనిపోయారన్నట్టు నిజాయితీగా చెప్తుంది. బట్ హమాస్ తీవ్రవాదులు దొంగ నాటకాలే. చచ్చిపోతే వాళ్ళ నాయకులు బోల్డ్ అంతమంది చచ్చారు, చస్తే వాళ్ళని పాలస్తీనా పౌరుల ఖాతాలు వేస్తుంది. చచ్చిపోయింది పాలస్తీనా పౌరులు తప్పించి మా వాళ్ళు కాదని కవర్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి. అందులో ఒకటి హమాస్ 5000 మందిని మేము చంపేశాం ఇజ్రాయెల్ సైన్యాన్ని అంటూ ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ తద్వారా హౌతీలను ఎంకరేజ్ చేసేందుకోసం లేదా మీరు కూడా ఇంతమందిని చంపచ్చు అన్నటువంటి సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.